హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రుక్మిణి. ఈరోజు నేను ఒక ఇన్స్టెంట్ చట్నీని మీకు చూపించాలనుకుంటున్నాను. అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఏం లేదు, కొబ్బరి మామిడికాయ కలిపిన పచ్చడి అండి. కొబ్బరితోటి చాలా రకాల పచ్చళ్ళు చేస్తాం మనము. దానిలో ఇది ఒక రకం అంతేనండి. కాకపోతే ఇది పాతకాలంలో పెద్దవాళ్ళు ఎక్కువగా చేసే పచ్చడి అన్నమాట. ఇప్పట్లో ఎంత టైం మనకు ఉండట్లేదు కదండి ఈ పచ్చళ్ళు చేసుకొని. ముఖ్యంగా పిల్లలకి, జాబ్ చేసే పిల్లలకి అంత ఓపికలు అంత టైం ఉండట్లేదు. ఏదో వీక్లీ వన్స్ అట డిమార్ట్కి లేదంటే రిలయన్స్కి వెళ్ళారా, ఊరగాయ బాటిల్స్ కొనుక్కొచ్చుకున్నారా, పెట్టుకున్నారా, అది వేసుకొని తిన్నారా, ఎలా ఉంది. కానీ తీరిగ్గా ఇలాంటివి చేసుకునే ఓపిక, టైము వాళ్ళకు ఉండట్లేదు. కానీ ఇలాంటివి చేసుకొని తింటే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆ నిలవ ఉండి ఆయిల్లో ఊరి ఊరి ఉన్న పచ్చళ్ళు తినే కంటే ఇలాంటివి తినడం అనేది మంచిది. ఈరోజు ఈ పచ్చడిని మీరు చూడండి, చూసి మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పచ్చళ్ళకి వెళ్ళిపోదామా. పచ్చి కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పచ్చి మామిడికాయ, ఈ నాలుగింటిని కలిపి పచ్చడి చేసుకుంటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఏం లేదండి, అన్నీ పచ్చిగా వేసేసి గ్రైండ్ చేసేసుకోవడమే. ముందుగా పచ్చిమిరపకాయలు, కొబ్బరి, కొత్తిమీర, ఈ మూడు కలిపి నీట్గా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మామిడికాయ మాత్రం ఫస్టే వేయకూడదండి, అవి చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకోవాలి. అంటే నేను ఇలా చేస్తానండి. ఈ మూడు మాత్రం వేసి ముందుగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇంకా చింతపండు ఏం అవసరం లేదు దీంట్లో. ఎందుకంటే మనం ఆల్రెడీ మామిడికాయ వేస్తున్నాం కాబట్టి. నేనైతే అండి ఒక సగం మామిడికాయ పైనే దీనిలో వేసేస్తానండి. ఇలా చక్కగా పేస్ట్ చేసేసుకున్నామా. ఇప్పుడు ఈ మామిడి ముక్కల్ని దీనిలో కలుపుకోవాలి. సన్న ముక్కలు చేసి పెట్టుకొని దీనిలో కలుపుకొని, ఏం లేదండి, ఒక్క తిప్పు అంతే, ఒక్కసారి లేదా 2 సార్లు. ముక్క మెత్తగా అయితే అయిపోకూడదు, ముక్కలుగా ఉంటేనే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఒక రెండు తిప్పులు తిప్పేసి మిక్సీలో వేసి పచ్చడిని తీసేసుకోవాలి. ఎక్కువ మెత్తగా అయిపోయింది అనుకోండి, ఆ టేస్ట్ మారిపోతుందన్నమాట. ఇదిగోండి, ఇలా పేస్ట్ చేసుకొని జారు కడిగిన నీళ్ళు కొద్దిగా దాంట్లో వేసేసుకొని కొద్దిగా పలచగా చేసుకోవాలి. గట్టిగా కావాలన్నా గట్టిగా వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా పలచగా చేసుకోవచ్చు. ఈ పచ్చడి ఎట్లా చేసినా మనం ఒక్కరోజు ఫ్రిడ్జ్లో పెడితే 2 రోజులు తప్ప ఎక్కువ ఉండదండి. ఎందుకంటే ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవడానికి పనికొచ్చే పచ్చళ్ళే ఇవన్నీ. నీరు తగిలితే నిలవ ఉండదు, మీకు తెలుసు కదా. నెక్స్ట్ తర్వాత ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని దాంట్లో యాజ్ యూజువల్గా ఎండుమిరపకాయలు, నెక్స్ట్ వచ్చి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, ఇవన్నీ వేసి దూరగా వేపాలి. బాగా తిరగమాత వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేయాలి దీంట్లో. ఇంగువ ప్రతి దాంట్లో మంచిదండి, వేసుకుంటే ఇంగువ వాసన దేంట్లో అయినా సరే కమ్మగా ఉంటుంది. ఆ ఇంగువ వేసిన తిండే చాలా బాగుంటుంది. సో నేను ప్రతి దాంట్లో ఇంగువ వేయడం ప్రిఫర్ చేస్తానండి. ఇంగువ అదే అట్లానే ఎక్కువ వేసుకోవలేదు, కొద్దిగా ఒక్క చిటికెడు ఇంగువ వేసుకొని ఆ తర్వాత కాస్త కరివేపాకు. దీంట్లో మామూలుగా అయితే కరివేపాకు నేను కూరల్లో ఉడకబెడతానండి, కానీ ఇది ఉడకబెట్టే కూర కాదు కాబట్టి కాస్త ఆ పోపులోనే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని తిప్పేసి అదంతా తీసి కొద్దిగా ఒక్కరో పసుపు అండి, ఎందుకంటే తెల్లగా లేకుండా పచ్చడి బాగుంటుందన్నమాట. అదే పచ్చి దాంట్లో వేస్తే పచ్చి వాసన వస్తుంది. అందుకని ఆ ఒక్కరో పసుపుని తిరగమాతలోనే వేసేసి దాన్ని ఎత్తి పచ్చట్లో వేసి శుభ్రంగా కలబెట్టేసుకొని వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకొని తింటే అంత బాగుంటుందండి, అంత టేస్ట్గా ఉంటుంది. దీన్ని మించిన పచ్చడి లేదనిపిస్తుంది. కానీ ఏంటంటే మామూలుగా ఊరగాయలు ఊరబెట్టుకొని తినే పచ్చళ్ళ కంటే కూడా ఇలా ఇన్స్టెంట్గా చేసుకొని తినే పచ్చళ్ళే ఆరోగ్యానికి మంచివండి. దీంట్లో కొబ్బరి మంచిది, మామిడికాయ చాలా మంచిది, చెడు అనేది ఏం లేదండి. నూనె పాళ్ళు మాత్రం తక్కువ వేస్తాం. చూసారు కదండి, ఇది నేను చేసిన పచ్చడి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.